ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బైబిల్ క్లాస్ 26వ బైబిల్ క్లాస్కి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము పోయిన సబ్జెక్టుకి కంటిన్యూషన్గా యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క శోధన గూర్చి ఈ రోజున మనము నేర్చుకుందాం. క్రీస్తు యేసు ప్రభుల వారు బాప్తిస్మము పొందగానే అరణ్యమునకు వెళ్ళి అక్కడ 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టుగాను మనము తెలుసుకున్నాము. ఆ సమయంలో ఉపవాస ప్రార్థన అయిపోగానే యేసుక్రీస్తు ప్రభుల వారికి అపవాది ద్వారా శోధన కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తాను శోధింపబడిన వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథమును మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు, అలాగే ఇదే సందర్భాన్ని మార్కు గారు 1వ అధ్యాయం 12 నుండి 13 వచనాలలోను, లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో కూడా ఈ సందర్భాన్ని మనము చూస్తాం. ఒకసారి దయచేసి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ వాక్య భాగంలో మనము చక్కటి వివరణాత్మకముగా యేసుక్రీస్తు ప్రభుల వారి శోధనను గురించి మనము తెలుసుకుంటాం. మత్తయి గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శోధనలను గురించి ఎంతో చక్కటి వివరణను మనకు ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఇంతకన్నా ముందుగా అసలు మనము చూద్దాం ఒకసారి, ఆదాము హవ్వలు కూడా శోధింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారు చేయబడిన తరువాత, అనగా వారు సృష్టించబడిన తరువాత కొద్ది కాలమునకే, బహుశా అది ఒక 100 సంవత్సరముల కాలము అయి ఉండవచ్చు. అది సృష్టించబడగానే వెంటనే నెక్స్ట్ డేనే ఆ శోధనకు గురయ్యారు, పాపంలో పడ్డారు అని మనము ప్రత్యేకంగా చెప్పలేము. లేదా ఒక 10 సంవత్సరాలకో, లేదా 20 సంవత్సరాలకో, ఒక 100 సంవత్సరాలకో, లేదా 50 సంవత్సరాలకో, అది ఎంత కాలము వారు ఏదేని తోటలో ఉన్నారో తెలియదు. వారు ఎన్ని మారులు సర్పము చేత శోధించబడ్డారో తెలియదు. కానీ
ఒకానొక దినమున వారు శోధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున శోధింపబడగానే వెంటనే వారు ఆ శోధనలో పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తన పరిచర్య ఆరంభములో గొప్ప శోధన కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ శోధనలు ఏ ఏ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చాయి? ఈ శోధనలు ఏ ఏ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ ఏ విషయాల్లో వచ్చాయి? మొదటిది ఆయనకి ఏ విషయంలో వచ్చిందండి? ఆహారం అనగా శరీరాశ. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఎక్కడ ఉంటామో అనేటువంటి విషయం గురించి అపవాది ఆయనను శోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అనేక మారులు మనం చూస్తాము యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య కాలములో, అనగా ఆయన పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సర కాలములో ఆయన సరైన ఆహారం తినని వాడుగాను, సరైనటువంటి నిద్రపోని వాడుగాను, సరైనటువంటి వస్త్రాలు లేనివాడుగాను, అనగా ఒకే ఒక చొక్కాయిని కలిగిన వాడుగాను, ఆయన నిద్రించుటకు అవకాశము లేదా స్థలము లేని వాడుగాను, తినడానికి సరైన తిండి లేని వాడుగాను మనము ఆయన ఉండుట చూస్తాం. అనేక మారులు ఏంటండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి లేనివాడుగా ఉన్నాడు? మనం సమరయ స్త్రీ దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. శిష్యులు ఆయన కోసం ఆహారం తీసుకురావడానికి వెళ్ళారు. కానీ అంత లోపలనే ఏంటండి ఆయనకి ఏం ఆకలి అంటే అయింది? ఆత్మీయ ఆకలి, ఆత్మలను గూర్చిన ఆకలి. హల్లెలూయా. అంటే ఆయన ప్రతిసారి కూడా శరీరాశను జయిస్తూనే వచ్చాడు. అంజూరపు పండ్ల చెట్టు దగ్గరకు వచ్చాడు, అక్కడ ఆకలిగా ఉన్నాడు ఆయన. కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఆయనకి ఏమీ దొరకలేదు. అంటే అనేక మారులు ఈ శరీరాశ అనేటువంటి ఆ ఆశను లేదా శోధనను తన పరిచర్యలో కూడా జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనకి దయచేసినటువంటి ఆ శోధనలో ఏమని చెప్తున్నాడండి? ఎంత చక్కటి సమాధానం చెబుతూ ఉన్నారండి యేసయ్య. ఏంటది? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు బ్రతికేది, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని నీకు తెలీదా? ఎంత చక్కటి నిశ్చయతతో కూడినటువంటి మాట అది, ఎంతో విశ్వాసముతో కూడినటువంటి మాట. అనగా శోధనను జయించడానికి ఎంతో చక్కటి మాట అది. హల్లెలూయా. ప్రతి మనుషుడు కూడా ఎందువలన జీవిస్తాడట? దేవుడు నోటి నుండి వచ్చే మాట వలననే జీవిస్తాడు. ఆకలి, అన్నం, ఆహారం ఇవన్నీ విషయాలు ఏ విషయాలు కాదట బ్రతికిచ్చేది, కేవలం బ్రతికిచ్చేది దేవుని మాట. అంటే ఆయనకున్నటువంటి నిశ్చయత అనేది తన పరిచర్య అంతటిలో కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఎక్కడా కూడా తప్పిపోలేదు, ఆ శోధనలో ఎక్కడా పడలేదు. తెలుసు తన పరిచర్య అంతట్లో కూడా తాను ఆకలితో ఉండబోతున్నాడన్న సంగతి తెలుసు. ఆయన తన పరిచర్య అంతట్లో కూడా శరీరానికి సంబంధించినటువంటి అనేకమైన శోధనలు ఎదుర్కొనబోతున్నాడని తెలుసు. కాబట్టి ఈ శోధనలో పెట్టినప్పుడు అపవాదికి సరి అయినటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విషయంలో మనం చూస్తాం, ఏశావు ఆకలిగా ఉన్నవాడే ఏం చేశాడు? ఆకలిగా ఉన్నవాడే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ము వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. శోధించబడినప్పుడు ఆకలి విషయంలో అనేక మార్లు ఏం చేస్తారండి? ఇదిగో ఏశావులాగా పొరపాట్లు చేయవచ్చు, తప్పిపోవచ్చు, శోధనలో పడిపోవచ్చు. ఆనాడు ఆదాము హవ్వ కూడా ఏంటండి ఫస్ట్ ఏం చూపించింది? పండ్లే చూపించింది. ఏంటండి సర్పం ఏం చూపించింది? అక్కడ పండ్లు చూపించింది. అది దేనికి సంబంధించింది? ఆకలికి సంబంధించింది, శరీరములకు సంబంధించింది. కనుక ఆనాడు ఆదాము హవ్వలు అక్కడ పడిపోయారు. కానీ మన రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరాశను జయించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే రెండవది ఏమిటది? దేని విషయంలో చెబుతూ ఉన్నారు? రెండవ శోధన దేవుని గూర్చినది అనంటే జీవపు డంభం. జీవపు డంభం, జీవపు డంభం అనగా తన్ను తాను ఏంటి అని నిరూపించుకోవాలి, అలాగే దేవుణ్ణి పరీక్షించాలి అనేటువంటి శోధన.
తను తాను ఏం చేయాలనుకున్నాడట? ఏమంటున్నాడండి? ఒకవేళ నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే, నీకు శక్తి ఉంటే, నువ్వు నిజముగా దేవుని కుమారుడివే గనక అయ్యి ఉంటే గనక నువ్వు ఇక్కడ నుండి దూకితే నీ దేవదూతలు రక్షిస్తారు, పట్టుకుంటారు అనంటే ఏమని శోధిస్తున్నాడండి? తన్ను తాను ఎవరో ఏంటో పరీక్షిస్తున్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? నువ్వెవరో చూపించు అని చెప్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు? అక్కడ ఏమంటున్నారు? దానిని సున్నితంగా త్రోసిపుచ్చుతూ ఉన్నాడు. నన్ను నేను ఎవరికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరము లేదు, ఎవరి ముందో నేను ఏంటి అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నాడు. అనేక మారులు ఈ జీవపు డంబమునకు సంబంధించినటువంటి శోధన తన పరిచర్య కాలములో వచ్చినట్లుగా మనం చూస్తాం. అదేమిటంటే అనేక మార్లు కూడా ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా చేయాలని అనుకుంటారు. అవునా? అనేక సార్లు ఏమనుకుంటారండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజుగా చేయాలి అని అనుకుంటారు. కానీ ఏం చేస్తాడు దేవుడు? అక్కడి నుండి తప్పించుకుంటాడు. తను తానేంటో నిరూపించుకోవాలి అని అనుకోడు. కేవలం తను ఏ పని చేసినా, ఏ ఒక అద్భుతం చేసినా అది కేవలం ఎవరి కోసం అంట? ఒక అద్భుతం చేశాడంటే అది కేవలము ఆ ప్రజల కొరకే, ఆ వ్యక్తిని రక్షించడం కొరకే, ఆ వ్యక్తిని పాపం నుండి విడిపించుట కొరకు, లేదా బంధకాల నుండి విడిపించుట కొరకు. సేనాని దయ్యము పట్టినటువంటి ఆ వ్యక్తిని విడిపించింది తన గొప్ప కొరకు కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క విడుదల కొరకు మాత్రమే. హల్లెలూయా. సో అనేక మారులు జీవపు డంభమునకు అనగా తన్ను తాను నిరూపించుకోవాలి, ఒక ఫేమ్ కొరకు ఎంతగానో శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ శోధనల నుండి దేవుడు ఎంతో చక్కగా తప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జీవపు డంబం అనేది ఒక శోధన, అది ఒక గర్వములకు సంబంధించినది. ఆ గర్వము రావడం వల్లనే లూసిఫర్ కింద పడిపోయాడు. ఆ గర్వం అనేది, ఆ ఛాయ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి రాలేదండి. కనుక ఏంటంటే అది ఏమిటి? తన శక్తి ఏమిటో, తన గొప్పతనం ఏమిటో అది కాదు నిరూపించుకోవాలనుకున్నది, అది కాదు చేయాలనుకున్నది. తాను ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికి? ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిని తప్పిపోయిన వారిని, నశించిన వారిని వెతికి రక్షించడానికి. అలాగే ఒక అద్భుతం చేసినప్పుడు ఒక పక్షవాయువు గలవాన్ని స్వస్థపరిచాడంటే ఆ మనిషిని స్వస్థపరచబడడానికే తప్ప ఆ స్వస్థతను తనకు గొప్ప చేసుకోవడం కొరకు ఎప్పుడు ఫేమ్ కోసం వాడుకోలేదు దాన్ని. హల్లెలూయా. ఏ ఫేమ్ కోసమో, ఏ పబ్లిసిటీ కోసము, ఏ గొప్ప పేరు రావాలని తను తాను దేవుని కుమారుడని ప్రజలందరూ స్వీకరించాలని, అంగీకరించాలని, యాక్సెప్ట్ చేయాలనేటువంటి ఆ ఆలోచన కాదు. కానీ కేవలం ఏమిటండి? దేవుని నామం మహిమపరచబడాలి, ప్రజలు రక్షించబడాలి. సో ఆ జీవపు డంభం అనేటువంటి తన్ను తాను నిరూపించుకోవాలి, తన్ను తాను గొప్ప చేసుకోవాలి అనేటువంటి ఆ శోధన నుండి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జయించారు, విడుదల చేయబడ్డారు. అలాగే తన పరిచర్య అంతట్లో కూడా ఎప్పుడు కూడా మరలా అలాంటి దానిలో పడలేదు. హల్లెలూయా. అలాగే మూడవ శోధన మనం చూస్తాం. ఏమిటో శోధన? దేనికి సంబంధించింది? నేత్రాశ. ఏమిటండి అది? నేత్రాశ. ఏమంటున్నాడు అపవాది? ఏమంటున్నాడు? సమస్తమైన లోకాన్ని చూపించి ఏం చేస్తున్నాడు? సమస్తమైన లోకాన్ని చూపించి ఒకవేళ నువ్వు నాకు నమస్కారం చేస్తే ఇది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే తనకు ఒక అధికారాన్ని ఇస్తానని, తనకు లోకాన్ని ఇస్తానని, తనకేదో ఒక ఆశ చూపించి, నేత్రాశ అంటే కన్ను చూచిన దాన్నల్లా కోరుకుండడమే నేత్రాశ అని అంటారు. కన్ను ఏదైతే చూస్తుందో అది కావాలి అని అనుకోవడం నేత్రాశ. ఆ నేత్రాశను అనగా చూసిందల్లా నేను నీకు ఇస్తాను అని అపవాది చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అధికారాన్ని దేవుడు కోరుకోలేదట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితంలో ఎప్పుడు కూడా అధికారాన్ని కానీ, ఏదైనా కావాలి అని కానీ కోరుకోనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఇది కావాలి, అది కావాలి, ఇలాగుండాలి, అలాగుండాలి, లేదా ఇది ఉండాలనేటువంటి ఆలోచన లేనివాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేత్రాశను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జయించినట్లుగా మనము చూస్తున్నాం. ఒక అధికారాన్ని కోరుకోవాలనుకోలేదు, లేదా ఏదో నాకు ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా లేనివాడుగా మనము చూస్తూ ఉన్నాం.
చూడండి, దేవుని చేత నియమింపబడిన వాడుగా బోధించట వలనను శ్రమపడుట వలనను కాక సాతాను కోరు రీతిగా తన శక్తిని ఉపయోగించి లోకమును స్వాధీనపరచుకోవాలనేటువంటి ఆ 3వ శోధనను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆదాము హవ్వల విషయానికి వచ్చినట్లయితే గనక వారు శరీరాశకు జీవపుడమంకు ఏమని చెప్పారంటే అపవాది, మీరు ఒకవేళ దీన్ని తింటే గనక మీరు దేవతల రూపంలో అయిపోతారు. ఓకే, అపవాది ఇదే 3 శోధనలు వీరికి పెట్టాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారు, మీరు తింటే అదవుతారు, ఏం కాదు మీరు తినొచ్చు, మీకు రాంగ్గా చెప్పారని చెప్పి రాంగ్ గైడెన్స్ ఇచ్చినప్పుడు వారు ఈ శోధనలో పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శోధనను జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రతిరోజున మన ఆత్మీయ జీవితంలో శరీరాశ కావచ్చు, జీవపుడంబము కావచ్చు, నేత్రాశకు సంబంధించినటువంటి ఈ అనేకమైనటువంటి వాటి చేత శోధించబడుతున్నామేమో మనం గ్రహించాలి. ఎందుకు అనంటే ఏ శోధనలో పడినా ఆ శోధన ఫలం ఏమిటనంటే పాపమే. శరీరాశలో పడ్డావా అది పాపానికి దారితీస్తుంది, జీవపుడంబంలో పడ్డావా అది పాపానికి దారితీస్తుంది, నేత్రాశలో పడ్డామా అది పాపానికే దారితీస్తుంది. తద్వారా పాపము మరణములకు దారితీస్తుంది, ఆ మరణము నరకానికి దారితీస్తుంది. శోధించబడతాం, ప్రతిరోజు శోధించబడతాం. మనం కంపల్సరీగా శోధించబడట మనకు అవశ్యం. శోధించబడతాం, అది ఎవరైనా సరే దేవుని బిడ్డలైనటువంటి వారు శోధించబడే తీరుతారు. మన దేవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికే తప్పని శోధన మనకు ఎలాగ తప్పుతుంది? శోధించబడతాం, కానీ ఆ శోధనలో పడకుండా ఒక యోసేపు వలె, ఒక దానియేలు వలె, ఒక శద్రకు మేషకు అబేద్నెగో వలె, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి వలె, ఒక పేతురు, ఒక పౌలు, ఇలాంటి గొప్ప యోధుల వలె మనము జీవించడం నేర్చుకోవాలి, ఆ జయించడం నేర్చుకోవాలి. ఎందుకంటే శోధనను జయించిన వాడు, సహించిన వాడు ధన్యుడు. శోధనను జయించడానికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది, సహించిన వాడు ధన్యుడుగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? హీబ్రూ పత్రికలో, హీబ్రూస్ చాప్టర్ 4 verses 14 and 15లో చక్కటి మాట రాయబడి ఉంది. ఏమిటది? ఒకసారి చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే గనక హెబ్రీ పత్రికలో మంచి మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. హల్లెలూయా. మన దేవుడు మనకన్నా ముందుగా ఏంటంటే మన ప్రధాన యాజకుడు మనతో పాటు మనకన్నా ముందుగా శోధనలన్నిటిలో సహానుభావం కలిగినటువంటి వాడే. మనకేదో కొత్తగా వింతగా ఇలాంటి శోధనలన్నీ వస్తున్నాయి, మన దేవుడికి లేవు అని అనుకోవడానికి లేదు. సహానుభావం కలిగినటువంటి వాడు. శరీరాశ అనేటువంటి శోధనలో సహానుభవం కలిగిన వాడే, నేత్రాశ అనేటువంటి శోధనలో సహానుభవం కలిగిన వాడే, జీవపుడంబం అనేటువంటి శోధనలో సహానుభవం కలిగిన వాడే. కానీ వాటన్నిటిలో నుండి జయించి మనకు ఒక మార్గదర్శిగా మన ముందు ఉన్నాడు. జయించడము మనం నేర్చుకోవాలి, పాపము లేని వారుగా బయటికి రావడం నేర్చుకోవాలి. శోధన మనల్ని సువర్ణం వలె మార్చుతుంది. అది దాన్ని జయించినప్పుడు లేదా దాన్ని ఎదుర్కొన్నప్పుడు, దాన్ని దాటి వచ్చినప్పుడు. ఒకవేళ శోధనలో పడిపోతే సువర్ణం కాస్త మట్టైపోతుంది. శోధన జయించి వచ్చినప్పుడే, దాటుకొని వచ్చినప్పుడే సువర్ణం అవుతామని రాయబడి ఉంది, కానీ పడినప్పుడు కాదు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆదాము హవ్వ పడిపోయారు, అనేకులు పడిపోయారు, శోధనలో పడిపోయారు అనేక మంది. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, పడిపోయిన వారు చూస్తాం, కోల్పోయినటువంటి ఆ గొప్ప ధన్యతను చూస్తాం. కానీ
మనము మాత్రం అలాగూ ఉండక, ఇదిగో మన దేవుడు శోధనలో మనకు సహాయము చేయువాడై ఉన్నాడు గనక ప్రతి శోధనలో మనము కూడా జయము పొందే వారముగా ఉందుముగాక. మనకు వచ్చేటువంటి ప్రతి శోధనలో కూడా మనం ఎదుర్కొని నిలబడి పాపము లేని వారంగా బయటికి వద్దుముగాక. మనందరికీ మన దేవుడు సహాయము చేసి శోధన జయించేటువంటి కృపను అనుగ్రహించును గాక. తద్వారా మనం అందరము ధన్యులముగా మార్చబడుదుము గాక. ఆమేన్. ఈ క్లాస్ దేవుడు దీవించును గాక. అలాగే వచ్చే క్లాసులో మనము ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. వచ్చే క్లాస్లో ఆనాటి సాంఘిక మరియు సామాజిక పరిస్థితుల గురించి, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేసినటువంటి కాలము నాటి సామాజిక పరిస్థితుల గురించి, అనగా ఒక బ్యాక్గ్రౌండ్స్ గురించి, చరిత్ర గురించి, అంటే ఒక ద్రాక్షరసము యొక్క ప్రాముఖ్యత కావచ్చు, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేసినటువంటి కపెర్నహూము పట్టణం యొక్క ప్రాముఖ్యత కావచ్చు, అలాగే యూదా ప్రజలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కావచ్చు, పరిసయ్యులు అంటే ఎవరు, సద్దూకయ్యులు అంటే ఎవరు, అలాగే సమాజ మందిరము అనగా సినగోగు అంటే ఏమిటి, ఇలాంటి కొన్ని సామాజిక పరిస్థితుల గురించి మనము వచ్చే క్లాసులో నేర్చుకుందాము. దేవుడి క్లాసులు దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవుడా యేసయ్య తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయమందున నాయనా అయ్యా, నీవు ఆనాడు అరణ్యములో శోధింపబడినటువంటి శోధనలను గూర్చి అయ్యా మేము నేర్చుకుంటూ మీరు చూపిన కృప కొరకు వందనాలు యేసయ్య. ఆ శోధనలన్నిటినీ మీరు జయించి ఉన్నారు అయ్యా. అలాగే మేము కూడా మా శోధనలన్నిటిలో నుండి జయము పొందుకొని ధనిలముగా మార్చబొట్టుకు సహాయం చేయండి అయ్యా. సువర్ణం వలె మార్చబొట్టుకు సహాయం చేయండి నాయన అయా. జీవ కిరీటమును పొందుకునే వారంగా మేము ముందుటకు సహాయం చేయండి అయా. మా ప్రధాన యాజకుడా, మా పట్ల నీ కృపను చూపించమని, ఈ క్లాసును వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.